1991 మే 21. మరో 6 గంటల్లో రాజీవ్ గాంధీ చెన్నై దగ్గర శ్రీపెరంబదూరు సభలో మాట్లాడాల్సి ఉండగా ఆ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శ్రీలంక రాజధాని కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన ఆగంతుకుడు అడిగిన ప్రశ్న, రాజీవ్ గాంధీ ఇంకా బతికే ఉన్నారా? ఆ ఫోన్ కాల్ సమాచారం తక్షణం భారత ప్రభుత్వంలో సంబంధిత అధికారులకు ఎవరికైనా చేరి ఉంటే రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూరులో దిగక ముందే భద్రత కట్టుదిట్టమై ఉండేది. రాజీవ్ గాంధీ చరిత్ర మరో మరుపు తిరిగి ఉండేది. కానీ రాజీవ్ గాంధీ హత్య కేసును పరిశోధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారి డిఆర్ కార్తికేయన్ తన పరిశోధనలో వెలుగు చూసిన అంశాలతోటి కూడిన పరిశోధనాత్మక కథనం ఇది. దీన్ని సీనియర్ పాత్రికేయులు జి వల్లీశ్వర్ తెలుగులోకి అనువదించారు. ఆ పుస్తకాన్ని నిప్పులాంటి నిజం అనే పేరుతో రాసిన ఆ పుస్తకాన్ని కార్తికేయన్ గారి మాటల్లోనే రాశారు. దాన్ని వ్యూస్ ఛానల్ తరఫున నేను ఆడియో బుక్గా సమర్పిస్తున్నాను. ఆదరించండి. ధన్యవాదాలు. ఈ దేశ ప్రధానమంత్రి కాకముందే ఆయనతో చాలాసార్లు నేను ముఖాముఖి సంభాషించి ఉండడం వల్ల రాజీవ్ గాంధీ నాకు అపరిచితుడు కాదు. మొదటిసారి నేను విదేశాంగ శాఖలో డెప్యుటేషన్ మీద మాస్కోలో పనిచేస్తుండగా రాజీవ్ గాంధీని కలిశాను. అప్పట్లో అక్కడి రాయబార కార్యాలయంలో ప్రథమ కార్యదర్శిగా, దౌత్య వ్యవహారాల విభాగం అధిపతిగా ఉంటూనే హెడ్ ఆఫ్ ఛాన్సరీగా కార్యాలయం నిర్వహణ బాధ్యతల్ని నిర్వర్తించేవాడిని. అప్పట్లో ఐకే గుజ్రాల్ మాస్కోలో భారత రాయబారిగా ఉండేవారు. అప్పుడే భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ సోవియట్ యూనియన్ సందర్శిస్తున్నారు. హెడ్ ఆఫ్ ఛాన్సరీ హోదాలోనూ దౌత్య విభాగాధిపతిగాను నేను చూసుకోవాల్సిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి. ప్రోటోకాల్, భద్రత, పాలనాపరమైన ఏర్పాట్లు వగైరాలు చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నాపై పడింది. ఇందుకోసం అనేక సార్లు సోవియట్ యూనియన్ విదేశాంగ శాఖ అధికారులతో, ముఖ్యంగా దక్షిణాసియా విభాగం అధికారులతో చర్చించాల్సి వచ్చింది. భారత ప్రధాని వచ్చి దిగే క్రెమ్లిన్ నగరాన్ని అనేక సార్లు సందర్శించాల్సి వచ్చింది. సోవియట్ యూనియన్ రహస్య సమాచార విభాగమైన కేజీబీతోనూ, ఇతర భద్రతా విభాగాలతోనూ, నా సహచర సీనియర్ అధికారులతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ రావడానికి ఒక రోజు ముందర ఆమె కుమారుడు సంజయ్ గాంధీ తన భార్య మనేకా గాంధీతో సహా మాస్కోలో దిగారు. అప్పుడు ఆయనకి లభించిన స్వాగతం ఏ దేశాధిపతికైనా ఇచ్చే స్థాయిలో ఉంది. అంటే సోవియట్ ప్రభుత్వం దృష్టిలో సంజయ్ గాంధీ రాజకీయ ప్రాధాన్యత ఆ స్థాయిలో ఉంది. ఆ మరునాడు 1976 జూన్ 8న ఇందిరాగాంధీ మాస్కో వచ్చారు. ఆమెకు ఘన స్వాగతం లభించింది. సోవియట్ ప్రధానమంత్రి లియోనిడ్ బ్రెజ్నెవ్ సారథ్యంలో సోవియట్ ప్రముఖులంతా విమానాశ్రయంలో ఇందిరాగాంధీకి స్వాగతం చెప్పడానికి బారులు తీరారు. భారత రాయబారి గుజరాల్తో పాటు మా రాయబార కార్యాలయ సీనియర్ అధికారులందరూ విమానాశ్రయానికి వెళ్ళాం. అప్పుడే ఇందిరాగాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ కూడా తన భార్య సోనియా గాంధీతో కలిసి వచ్చారు. అక్కడే నేను మొదటిసారిగా రాజీవ్ గాంధీని కలిశాను. ప్రధానమంత్రి ఆమెతో వచ్చిన బృందంతో క్రెమ్లిన్ వెళ్లారు. అక్కడ ప్రధానమంత్రి విశ్రమించాక గుజరాల్ నన్ను పిలిచి మాస్కోలో ఉండే సమయంలో రాజీవ్ గాంధీ పర్యటన కార్యక్రమం ఏమిటో కనుక్కోమన్నారు. ఆ రోజు ప్రధాని ఇందిరాగాంధీ కార్యక్రమాల ఏర్పాట్లు తనిఖీ చేసుకుని ఆవిడ మర్నాటి కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దాక అప్పుడు నేను రాజీవ్ గాంధీ ఉంటున్న గదికి వెళ్ళాను. తలుపు కొట్టగానే ఆయనే స్వయంగా తలుపు తీశారు. అందగాడు, స్ఫురద్రూపి అయిన రాజీవ్ గాంధీ చిరునవ్వు నవ్వుతూ నాతో కరచాలనం చేసి లోపలికి రండి అని ఆహ్వానించారు. ఆ స్వాగత పలుకుల్లో ఎంతటి మాధుర్యం! వాళ్ళు ఉంటున్న ఆ విశాలమైన గదిలో ఒక మూల చిన్న రౌండ్ టేబుల్ చుట్టూ రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, నేను కూర్చున్నాం. సోవియట్ యూనియన్ లో వాళ్ళు చూడదగిన ప్రదేశాలు, దేనికెంత టైం పడుతుంది,
వగైరా విషయాలన్నీ వివరించాక ఎలా చేస్తే మంచిది అంటూ రాజీవ్ గాంధీ నన్నే సలహా అడిగారు. చెప్పాను. ఆయన వెంటనే ఆమోదించేశారు. అలాగే ఏర్పాట్లు చేయండి అన్నారు. అయితే నేను ప్రధాని సందర్శన ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉన్నందున వాళ్ల వెంట మరో ఆఫీసర్ వస్తారని చెప్పాను. ఆయన చిరునవ్వుతో సరే అన్నట్లు తల ఊపారు. అక్కడి నుంచి ప్రతిరోజు సాయంత్రం ఒకసారి వాళ్ళని కలిసి ఈరోజు ఎలా గడిచింది, ఏమేం చూశారు, అంతా సదుపాయంగా ఉందా అంటూ పరామర్శించేవాడిని. రాజీవ్ గాంధీ ఎంతో మర్యాద ఇస్తూ మాట్లాడేవారు. మీరు సూచించిన పర్యాటక స్థలాలు మాకు బాగా నచ్చాయి. ఈ పర్యటనలో మేము చాలా తెలుసుకున్నాం, చాలా ఆనందించాం. మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ప్రతిసారి నన్ను అభినందించేవారు. ఇందిరాగాంధీ పర్యటన ముగిశాక ఆమెతో కలిసి మాస్కో విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆయన ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చారు, మరోసారి ధన్యవాదాలు చెప్పడానికి. ఇదంతా 1976లో విషయం. తిరిగి 1980లో నేను కర్ణాటకలో DIG హోదాలో రహస్య సమాచార విభాగం చూస్తుండే కాలంలో రాజీవ్ గాంధీని కలిశాను. ఈసారి కూడా ఆయన తన భార్య సోనియా గాంధీతో కలిసి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వెంట వచ్చారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో గల ఋషి వ్యాలీ స్కూలు సందర్శన మాత్రమే ఆ పర్యటన విశేషం. ఒక రాత్రంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. మర్నాడు సాయంత్రం ఇందిరాగాంధీ బెంగళూరు మీదుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే రాజీవ్ గాంధీ సోనియా గాంధీ మాత్రం ఆ తెల్లవారుజామునే బయలుదేరి బెంగళూరు వచ్చేశారు. ముఖ్యమంత్రి గుండూరావు నన్ను పిలిచి వాళ్ళిద్దరూ బెంగళూరులో 2 చోట్లకు వెళ్లాలనుకుంటున్నారని, వాళ్ళ పర్యటన ఎలాంటి హడావుడి పటాటోపం లేకుండా జరిగిపోవాలని, భద్రతా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని హెచ్చరించారు. మీరే స్వయంగా వెళ్ళి రాజీవ్ గాంధీ హెలికాప్టర్లో దిగిన దగ్గర నుంచి వెంట ఉండి మళ్ళా ప్రధానమంత్రి విమానాశ్రయానికి వచ్చే సమయానికి వాళ్ళు విమానాశ్రయానికి చేరుకునేలా చూడండి అంటూ గుండూరావు ఆదేశించారు. ఆ ఉదయం 8 గంటల ప్రాంతంలో రుచి వ్యాలీ నుంచి రాజీవ్ గాంధీ దంపతులు హెలికాప్టర్లో వచ్చారు. 4 ఏళ్ల తర్వాత రాజీవ్ గాంధీని కలుస్తున్నాను. అయినా నన్ను చూస్తూనే రాజీవ్ గాంధీ గుర్తుపట్టారు, పరామర్శించారు. ముగ్గురం కలిసి బయలుదేరాం. బజారులో ఒక చోట ఆమె ఆగి చీరలు కొనుక్కున్నారు. ఆమె చీరల ఎంపిక, కొనుగోలు 1 గంట సాగింది. ఆ గంట సేపు రాజీవ్ గాంధీ నాతో కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఒక ప్రధానమంత్రి కొడుకులా కాకుండా ఒక స్నేహితుడితో పిచ్చాపాటీగా మాట్లాడుకున్నట్టుగా. అక్కడి నుంచి మేము ముగ్గురం ఇండో అమెరికా హైబ్రిడ్ నర్సరీకి వెళ్ళాం. అక్కడ ఇళ్లల్లో అలంకారప్రాయంగా పెట్టుకునే రకరకాల మొక్కలు మతి పోగొట్టేలా ఉన్నాయి. ప్రధానమంత్రి నివాస గృహంలోకి కొన్ని రకాల మొక్కల్ని తీసుకెళ్తే బాగుంటుందని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. అంతలో నాకు వైర్లెస్ మెసేజ్ వచ్చింది. ప్రధాని బెంగళూరు విమానాశ్రయానికి హెలికాప్టర్లో చేరుకోబోతున్నారని. నేను ఇక వాళ్ళిద్దరినీ తొందరబెట్టాను. మేం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకునేసరికే ఇందిరాగాంధీ హెలికాప్టర్ దిగేసి ఢిల్లీ విమానం ఎక్కేస్తున్నారు. ఆమెతో పాటు విమానం ఎక్కుతూ రాజీవ్ గాంధీ సోనియా గాంధీలు నాకు మరీ ధన్యవాదాలు చెప్పారు. సంజయ్ గాంధీ చనిపోయాక రాజీవ్ గాంధీయే రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో రాజీవ్ గాంధీ గుల్బర్గాలో పర్యటనకు వచ్చారు. అప్పుడు నేను 3వసారి రాజీవ్ గాంధీని కలిశాను. అప్పటికి ఉన్న ప్రచారం ఏమిటంటే రాజీవ్ గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నప్పటికీ అందుకు ఆయన ఏమాత్రం ఇష్టపడటం లేదని ముఖ్యమంత్రి గుండూరావు గుల్బర్గా వెళ్తూ నన్ను తనతో రమ్మన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గుండూరావు పోలీసుల కష్టాన్ని బాగా ఎరుగున్న మనిషి. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా రాత్రింబగళ్ళు పనిచేసే పోలీసు వ్యవస్థ పట్ల ఆయనకి సానుభూతి ఉంది. పోలీసుల సేవల్ని అధికారంలో ఉండేవారే దుర్వినియోగం చేస్తూ ఏదన్నా తేడా వస్తే వాళ్లనే బాధ్యుల్ని చేస్తుంటారని బాధపడేవారు. అందుకే తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పోలీసు వ్యవస్థ పనిలో అనవసరంగా జోక్యం చేసుకోరాదని నిర్ణయించుకున్నారు. అదే ప్రకారం వాళ్ల పనితీరులోనూ పోస్టుల కాలపరిమితి విషయంలోనూ వేలు పెట్టలేదు. రహస్య సమాచార విభాగం సారథిగా నా పట్ల ఆయనకు అపారమైన విశ్వాసం ఉండేది. అనేక కీలక అంశాల్లో ఆయన నన్ను సంప్రదించేవారు. అసాధారణమైన రైతుల ఆందోళన జరిగినప్పుడు రోజుల తరబడి వాళ్ళని షిమోగా జిల్లాలోకి ప్రవేశించనీయకుండా నిరోధించిన రోజుల్లో వాళ్ళ నాయకులతో సంప్రదింపులకు కూడా నన్నే పంపించారు. ఏమన్నా విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడికి ముఖ్యమంత్రి తనతో నన్ను తీసుకెళ్లేవారు. రాజకీయాల్లో చేరటం తనకి ఎంత ఇష్టం లేకున్నా మిత్రుల ఒత్తిడి కారణంగా ప్రజాస్పందన తెలుసుకోవడం కోసం రాజీవ్ గాంధీ గుల్బర్గా వచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా బీదర్ జిల్లాకి విమానంలో వచ్చి అక్కడి నుంచి గుల్బర్గాకి కారులో ప్రయాణం చేశారు. ఆ రోజు 1982 నవంబర్ 8 బీదర్లో రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గుండూరావుతో కలిసి ఆయన గుల్బర్గాకి వచ్చారు. అక్కడ నవాబుల కాలంలో నిర్మించిన
ఐవాన్ షాహీ అనే అతిథి భవనంలో వాళ్ళు దిగారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నేను ఆ దగ్గరలోనే ఉన్న మరో గెస్ట్ హౌస్లో స్థానిక అధికారులతో చర్చిస్తూ ఉండగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. మరికొన్ని నిమిషాల్లో నేను ఐవాన్ షాహీ అతిథి భవనంలో ముఖ్యమంత్రి ఉన్న గదిలోకి ప్రవేశించాను. అక్కడ ముఖ్యమంత్రి గుండూరావుతో పాటు రాజీవ్ గాంధీ కూడా ఉన్నారు. గుండూరావు నన్ను పరిచయం చేస్తుండగానే రాజీవ్ గాంధీ అందుకుని, మేమిద్దరం ఒకరికొకరు చాలా బాగా తెలుసు, చాలా సంవత్సరాలుగా అన్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించి రాజీవ్ గాంధీ ఆ మరునాటి నుంచి కర్ణాటక అంతా రోడ్డు మీదుగా ఒక ఓపెన్ జీప్లో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారని, ఆయన వెంట పోలీసు బందోబస్తు ఏదీ వద్దంటున్నారని కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. అయితే నేను రాజీవ్ గాంధీ గారికి చెప్పాను, భద్రత విషయాల్లో నేను పూర్తిగా మా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ చీఫ్ ఎలా చెప్తే అలాగే చేస్తానని కూడా చెప్పాను అన్నారు ముఖ్యమంత్రి. రాజీవ్ గాంధీ నాతో నేరుగా చెప్పసాగారు, నేను ఓపెన్ జీప్లో ప్రయాణించడంలో గల ఉద్దేశం ప్రజలతో ముఖాముఖి సంభాషించాలని. యూనిఫామ్ వేసుకున్న మీ పోలీసులు భద్రత పేరుతో నాకు ప్రజలకి మధ్య దూరడం నాకు ఇష్టం ఉండదు. ప్రజలు నేను పరస్పరం చూసుకుంటూ స్పందించేదానికి వీలుగా ఉండాలి. నేను చెప్పింది కరెక్టేనా? నేను కూడా నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పాను. సార్, మిమ్మల్ని వేలాది మంది అభిమానించే చోట మీ మీద రాయి విసిరేవాడు ఒక్కడు ఉన్నా చాలు మొత్తం వాతావరణం కలుషితం కావడానికి. మీకు ఏమైనా జరిగితే అది దేశమంతా తీవ్రమైన శాంతి భద్రతల సమస్యకు దారితీస్తుంది. మీ తల్లి ఈ దేశ ప్రధానమంత్రి, అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి అధ్యక్షురాలు కూడా. పోలీస్ బందోబస్తు వెంట లేకుండా మీరు ఓపెన్ జీప్లో ప్రయాణం చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అన్నారు. ఈ విషయం మీద నాకు ఆయనకి మధ్య కొంత వాద ప్రతివాదాలు జరిగాయి. చివరికి ఇద్దరం ఒక ఒప్పందానికి వచ్చాం. దాని ప్రకారం సాదా దుస్తులు ధరించిన పోలీసులు మాత్రమే రాజీవ్ గాంధీని ప్రైవేట్ వాహనాల్లో అనుసరిస్తారు. అలాగే చీకటి పడే సమయానికి ఆయన ఓపెన్ జీప్ దిగి కారులోకి మారిపోవాలి. ఈ ఒప్పందం కుదిరాక రాజీవ్ గాంధీ లేచి ముఖ్యమంత్రి గదికి ఎదురుగా ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయారు. మరో గంట సేపు ముఖ్యమంత్రి నేను కొన్ని ఇతర విషయాలు మాట్లాడుకుంటూ కూర్చుండిపోయాం. ఆ గంట వ్యవధిలో వచ్చిన కొన్ని కొత్త పరిణామాల దృష్ట్యా రాజీవ్ గాంధీ పర్యటనలో మరికొన్ని మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. మనం ఇప్పుడే వెళ్ళి ఈ విషయం రాజీవ్ గాంధీకి కూడా చెప్పి వద్దాం అంటూ ఆయన లేచి రాజీవ్ గాంధీ గదికి వెళ్ళారు. నేను వెనకాలే వెళ్ళాను. ముఖ్యమంత్రి తలుపు తట్టారు. లోపల నుంచి లోపలికి రండి అని జవాబు వచ్చింది. ముఖ్యమంత్రి తలుపు తీయగానే ఇద్దరం కలిసి లోపల అడుగుపెట్టాం. అక్కడ మంచం మీద అర్ధనగ్నంగా రాజీవ్ గాంధీ కూర్చుని ఉన్నారు. ఒక పెద్ద టవల్ని నడుంపై దాకా చుట్టుకుని పుస్తకం చదువుతూ కూర్చున్నారు. ముఖ్యమంత్రి సంభ్రమంగా రాజీవ్ గాంధీని చూసి అడిగారు, మీరేమైనా యోగాభ్యాసం చేస్తున్నారా? రాజీవ్ గాంధీ ఎలాంటి సంకోచం లేకుండా చిరునవ్వు నవ్వారు. లేదు గుండూరావు గారు అన్నారు. మరి ఇదేమిటిలా అన్నట్లు ముఖ్యమంత్రి మొహం పెట్టారు. నేను వచ్చేటప్పుడు 2 జతల కుర్తా పైజమాలతో వచ్చాను. బీదర్ విమానాశ్రయంలో కార్యకర్తలు అభిమానులు అంతా చుట్టుముట్టి పూలదండలు వేయడం, తిలకాలు దిద్దడంతో అప్పుడు ధరించిన ఒక జత బట్టలన్నీ ఖరాబ్ అయ్యాయి. గుల్బర్గా రాగానే ఆ జత తీసేసి 2వ జత వేసుకున్నాను. అవి కాస్త గుల్బర్గా మీటింగ్లోనూ ఓపెన్ జీప్ పర్యటనలోనూ తడిసిపోయాయి. అందుకని ఆ 2 జతల్ని ఇప్పుడు శుభ్రంగా ఉతికి ఆరేశాను. పొద్దుటికల్లా ఎండిపోతాయి కదా అన్నారు. ముఖ్యమంత్రి చాలా ఇబ్బందిగా మొహం పెట్టి అన్నారు, అదేంటి సార్, ఒక్క మాట చెబితే నేను ఎవరితోనూ ఉతికించేవాడిని కదా. కొత్త పైజమా కూడా రాత్రికి రాత్రి కుట్టించి తెప్పించేస్తాం అన్నారు. రాజీవ్ గాంధీ చిన్న చిరునవ్వు నవ్వి, పర్వాలేదు గుండూరావు గారు, నా బట్టలు నేను ఉతుక్కోవడంలో నాకేమీ కష్టం లేదు, ఆ విషయం వదిలేయండి అన్నారు. రాజీవ్ గాంధీతో చెప్పాల్సిన కార్యక్రమం మార్పు గురించి చెప్పేశాక మేమిద్దరం ముఖ్యమంత్రి గదికి తిరిగి వచ్చేసాం. రాజీవ్ గాంధీని ఆ దశలో చూసిన సంభ్రమం నుంచి ఇంకా తేరుకొని ముఖ్యమంత్రి నాతో అన్నారు, ఇతను ఈ అర్ధరాత్రి వేళ బట్టలు ఉతుక్కోవడంలో టైం వృధా చేసుకోవడం ఏంటి? ఇంకో 4 జతలు ఎక్కువ తెచ్చుకొని ఉండొచ్చు కదా. ఉతికించమని చెప్తే ఉతికించేవాళ్ళం కదా. కొత్త బట్టలు కావాలన్నా క్షణాల్లో తెప్పిస్తాం కదా. ఏం మనిషి అన్నారు. నేను, ఎంత గొప్ప విషయం సార్, ఎంతో సంపన్న కుటుంబంలో పుట్టి ఈ దేశ ప్రధానమంత్రి మనుమడిగా, ఇప్పటి ప్రధానమంత్రి కొడుకుగా, మందీ మార్బలంతో ఉండే అధికార ప్రాసాదంలో పెరిగిన వ్యక్తి ఇతరులని కష్టపెట్టడం ఇష్టం లేక ఇలా తన బట్టలు తనే ఉతుక్కునేంత నిరాడంబరంగా ఉన్నారంటే అద్భుతం అంటూ నా ప్రశంస వ్యక్తం చేశాను. అవును, మీరు అలాంటి విషయాలనే ప్రశంసిస్తారు, జీవితంలో ఉండాల్సిన వాస్తవిక దృక్పథాన్ని పట్టించుకోరు అంటూ ముఖ్యమంత్రి గుండూరావు నా వైపు ఒక చెణుకు విసిరారు. నేను రాజీవ్ గాంధీని 4వసారి కలవడం బెంగళూరులో జరిగింది. గుల్బర్గా సంఘటన జరిగిన తర్వాత ఆయన సన్నిహిత మిత్రుడైన అరుణ్ నెహ్రూ, అరుణ్ సింగ్, సిద్ధార్థ రెడ్డిలతో కలిసి బెంగళూరులో
కుమారకృప గెస్ట్ హౌస్లో బస చేశారు. ఆ రోజు రాత్రి నాకు అరుణ్ సింగ్ నుంచి ఒక కాల్ వచ్చింది. మర్నాడు సిటీలో జరగాల్సిన వాళ్ళ ప్రదర్శన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని ఆయన తెలుసుకోవాలి అనుకున్నారు. నేను వెంటనే ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి రాజీవ్ గాంధీతోనూ ఆయన మిత్రులతోనూ భద్రతా ఏర్పాట్ల గురించి వివరంగా మాట్లాడాను. నేను 5వసారి రాజీవ్ గాంధీని కలవటం మాత్రం అనూహ్యమైన అతి విచారకరమైన పరిస్థితుల్లో జరిగింది. ఆస్ట్రేలియాలో సిడ్నీ కేంద్ర స్థానంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ ప్రాంతాలకు కలిపి పనిచేస్తున్న టీ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా బాధ్యతలు తీసుకునే ముందు న్యూఢిల్లీలోని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖకు వెళ్ళి అవసరమైన విషయాలు అన్నీ తెలుసుకున్నాను. మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి కోల్కతాలోని టీ బోర్డ్ ఆఫ్ ఇండియా యూనిట్కి వెళ్ళాను. అక్కడి నుంచి దేశంలో తేయాకుని పండించడం, శుద్ధి చేయటం, మార్కెట్ చేయటం వంటి అంశాలను పరిశీలించడం కోసం తమిళనాడులోని నీలగిరి, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, కేరళలోని మున్నార్, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించాను. 1984 అక్టోబర్ 31 నాడు నేను బాగ్డోగ్రా మీదుగా డార్జిలింగ్ వెళ్ళడం కోసం కలకత్తా విమానాశ్రయంలో నిరీక్షిస్తున్నాను. అప్పుడు నా సామానంతా విమానంలోకి ఎక్కించి వేశారు. నాకు బోర్డింగ్ కార్డు కూడా ఇచ్చివేశారు. మరికొద్ది క్షణాల్లో ఆ విమానం ఎక్కే ప్రయాణికుల కోసం బోర్డింగ్ ప్రకటన జరగాల్సి ఉంది. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ రహస్య సమాచార విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ ఏపీ ముఖర్జీ రన్వే నుంచి విమానాశ్రయంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ఫోన్ కాల్ చేస్తున్నారు. ఆ సమయంలో నన్ను అక్కడ చూస్తూనే అతను ప్రధానమంత్రి ఇందిరాగాంధీని న్యూఢిల్లీలో కాల్చి చంపేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న రాజీవ్ గాంధీ తక్షణం ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసే హడావుడిలో ఉన్నాను బాస్ అంటూ కంగారుగా మళ్ళీ రన్వే మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలు వింటూనే నేను ఒక్కసారిగా స్తంభించిపోయాను. నా నోట మాట రాలేదు. క్షణాల్లో తేరుకొని నేను అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్తో నా బోర్డింగ్ రద్దు చేయించి నా సామానంతా విమానం నుంచి దింపించేయమని చెప్పాను. ఆ పని అతనికి అప్పగించి నేను కూడా రన్వే మీదకి పరిగెత్తాను. అక్కడ ఢిల్లీ వెళ్లే విమానం సిద్ధంగా ఉంది. ఒక్క ఉరుకున విమానంలోకి దూసుకెళ్లాను. అక్కడ మొదటి వరుసలో రాజీవ్ గాంధీ కూర్చుని ఉన్నారు. దగ్గరికి వెళ్ళాను. నన్ను చూస్తూనే ఆయన స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారు. నాతో కరచాలనం చేస్తూ ఆయన తన సీట్లోంచి లేచి నిలబడ్డారు. నేను ఆయనకు నమస్కారం చెప్పే లాంఛనం కూడా పాటించకుండా సహజమైన ఆదుర్దా కొద్దీ ప్రధానమంత్రి ఎలా ఉన్నారు సార్ అని అడిగాను. ఆయన క్లుప్తంగా జవాబిచ్చారు. ఆవిడ బాగున్నారండి, అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అన్నీ సర్దుకుంటాయి. అలా చెప్తూ ఆయన నా భుజం మీద తట్టి మీరేంటి ఇలా కలకత్తాలో ఉన్నారు అని అడిగారు. నేను కలకత్తాకి ఎందుకు వచ్చింది క్లుప్తంగా వివరించి మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను సార్ అంటూ నా ఆరాటాన్ని వ్యక్తం చేశాను. ఆయన మరోసారి నా భుజం తట్టి సెలవు తీసుకున్నారు. నేను విమానం దిగి సీనియర్ ఆఫీసర్లు నిరీక్షించే చోటుకు వచ్చాను. రాజీవ్ గాంధీ మాట్లాడిన పద్ధతి, ఎలాంటి ఆందోళన లేకుండా ఆయన సంభాషించిన విధానం చూస్తుంటే బహుశా ప్రధానమంత్రి పరిస్థితి అంత తీవ్రంగా లేదేమో అన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇందిరాగాంధీని షూట్ చేసి చంపేశారు. ఆ సంగతి రాజీవ్ గాంధీకి తెలుసు. ఆయన ఇక్కడ విమానాశ్రయానికి వస్తున్నప్పుడు దారిలో BBC వార్తలు విని నిర్ధారించుకున్నారు. ఆ మాటలు విని నేను నిర్ఘాంతపోయాను. ఆ కుటుంబాన్ని, మొత్తం దేశాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తే దుర్ఘటన జరిగితే ఈ వ్యక్తి ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా ఎంతటి స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తున్నాడు. ఆరోసారి నేను రాజీవ్ గాంధీని న్యూఢిల్లీలో కలుసుకున్నాను. అప్పుడు ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఒక కీలక సమావేశంలో ప్రసంగించి వెళ్తూ ఒక మూలగాన్ని నిలబడి ఉన్న నన్ను చూశారు. వెంటనే నా దగ్గరికి వచ్చి కార్తికేయన్ బాగున్నారా అంటూ పరామర్శించి వెళ్ళారు. ఆ తర్వాత మరోసారి నేను రాజీవ్ గాంధీని కలిసే నాటికి VP సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. జాతీయ సమైక్యతా మండలి సమావేశం చెన్నైలో జరగబోతోంది. నేను కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల ఇన్స్పెక్టర్ జనరల్గా హైదరాబాద్లో ఉన్నాను. ఆ సమయంలో న్యూఢిల్లీలోని CRPF కేంద్ర కార్యాలయం నుంచి నాకు ఒక సందేశం వచ్చింది. నేను తక్షణం చెన్నై వెళ్ళి అక్కడికి వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో నక్సల్ ఉద్యమం పరిస్థితిని సమీక్షించాలన్నది ఆ సందేశం సారాంశం. నేను హైదరాబాద్లో చెన్నై వెళ్లే విమానం ఎక్కాను. ఆ విమానంలో ఎకానమీ శ్రేణి సీట్ల ప్రథమ వరుసలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, రాజీవ్ గాంధీ కూర్చుని ఉన్నారు. నన్ను చూస్తూనే రాజీవ్ గాంధీ యథాప్రకారం చిరునవ్వు నవ్వి కరచాలనం చేశారు. నేను లోపలికి వెళ్ళి నా సీట్లో నా బ్రీఫ్ కేస్ ఉంచి మళ్ళీ వెనక్కి తిరిగి
రాజీవ్ గాంధీ దగ్గరకు వచ్చాను. అప్పటికే ఎగ్జిక్యూటివ్ శ్రేణి సీట్లలో కూర్చున్న మాజీ మంత్రి పి చిదంబరం కూడా అక్కడికి వచ్చారు. మామూలుగానే రాజీవ్ గాంధీ పంజాబ్లో ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి గురించి నన్ను అడుగుతున్నారు. నేను జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న నక్సలైట్ల హింసాత్మక చర్యలు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పాను. డాక్టర్ చెన్నారెడ్డి అందుకని కేంద్ర ప్రభుత్వం నుంచి తగినన్ని పోలీసు బలగాలు రానందువల్ల తాను నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పారు. నేను వాళ్ళిద్దరికీ ఒక మాట చెప్పాను. సార్, నేను ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల ఉద్యమాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నాను. ఉద్యమానికి బలమైన రంగాల్లో ఎలాంటి పురోగతి లేదు. రెండు వైపులా ప్రాణాలు తీయడమే కొనసాగుతోంది. ముఖ్యంగా నక్సలైట్ల ప్రభావంలో ఉన్న జిల్లాల్లో ఎలాంటి అభివృద్ధి లేకపోగా హింస ఇతర జిల్లాలకు కూడా వ్యాపించింది. నా వ్యాఖ్యకు రాజీవ్ గాంధీ స్పందిస్తూ నక్సలైట్ల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ డాక్టర్ చెన్నారెడ్డిని హెచ్చరించారు. చెన్నై విమానాశ్రయంలో దిగుతూనే కార్యకర్తల జయ జయధ్వానాల స్వాగతం హోరెత్తక ముందే రాజీవ్ గాంధీ నా వంక చూసి అభిమానపూర్వకమైన చిరునవ్వు నవ్వుతూ వెళ్ళొస్తా అన్నట్టు చేయి ఊపారు. నేను రాజీవ్ గాంధీని చివరిసారిగా కలిసిన సందర్భం ఇప్పటికీ ఫోటోల్లో వీడియోల్లో నిక్షిప్తమై ఉంది. రాజీవ్ గాంధీ హత్య జరగడానికి 3 మాసాల ముందు 1991 ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో వైకే మోడీ గారి ఇంట్లో ఒక పెళ్లికి ముందు జరిగిన రిసెప్షన్లో ఆయన్ని కలిశాను. చాలామంది ప్రముఖులు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఆ సమయానికి ప్రభుత్వంలో ఎలాంటి పదవిలో లేకపోయిన రాజీవ్ గాంధీ రాగానే మాత్రం ఆవరణ అంతా కలకలం రేగింది. ప్రతి ఒక్కళ్ళు లేచి ఆయన్ని పలకరించడం కోసం ఎగబడ్డారు. నేను హైదరాబాద్కి చెందిన స్నేహితుడు వినోద్ పోద్దార్, సీనియర్ ఐఏఎస్ అధికారి కె జయభారతిరెడ్డితో కలిసి ఎక్కడ మాట్లాడుతూ నుంచుని ఉన్నానో అక్కడే ఉండిపోయారు. కాసేపటికి మోడీ గారు అతిథులందరినీ విందు భోజనానికి పిలిచారు. నేను కూడా ఒక ప్లేట్ తీసుకుని వంటకాల టేబుల్ దగ్గరికి వెళ్తుండగా కొద్ది దూరంలో నిలబడి నా వంక చేయి ఊపుతున్న రాజీవ్ గాంధీని గమనించాను. వెంటనే మర్యాదపూర్వకంగా ఆయన వైపు నడిచాను. దగ్గరికి వెళ్ళగానే ఆయన నా చేయి పట్టుకొని, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, పంజాబ్ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకంటే నేను సిఆర్పిఎఫ్లో ఉంటూ దేశంలో చాలా ప్రాంతాలు తిరుగుతున్నానని ఆయనకు తెలుసు. మాటల్లో ఆయన అన్నారు, నేను కిందటిసారి హైదరాబాద్లో ఉన్నప్పుడే డిఎంకే ప్రభుత్వాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు కొంతమంది అలా చేస్తే రాగల పరిణామాలు, శాంతి భద్రతల పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. నేను చెప్పాను, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు. తమిళనాడు గవర్నర్కి సలహాదారుగా మిమ్మల్ని నియమిస్తే అన్నీ మీరు జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పాను. సార్, నేను హైదరాబాద్లో ఉంటున్నానని మీరు గుర్తుంచుకోవడం చాలా గొప్ప విషయం. పైగా నన్ను అంత ఉన్నతమైన బాధ్యతకి సిఫార్సు చేయడం మీ ఔన్నత్యం. గవర్నర్కి సలహాదారుగా వెళ్ళేటంత సీనియర్ని కాదనుకుంటున్నా. ఇది నా స్పందన. ఇది సీనియారిటీకి, వయస్సుకి సంబంధించిన విషయం కాదు. దీనికి కావాల్సింది అంకిత భావం, చిత్తశుద్ధి, కష్టపడి పనిచేసే తత్వం. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. అయితే మీరు హైదరాబాద్లో ఉండడమే అవసరమని నాకు తర్వాత చెప్పారు. ఈ సంభాషణ చాలాసేపు నడిచింది. చురుకైన ఒక వీడియోగ్రాఫర్ మా సంభాషణ అంతా వీడియో తీశాడు. ఆ రిసెప్షన్కి వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఫోటోలు తీశాడు. వాటిల్లో ఒక ఫోటో ఇప్పటికీ మా ఇంట్లో నా డ్రాయింగ్ రూమ్లో కనిపిస్తూ ఉంటుంది. మా సంభాషణ అంతా దగ్గర నుంచి గమనిస్తున్న వినోద్ పోద్దార్, జయభారతిరెడ్డి తర్వాత నాతో అన్నారు, మీతో రాజీవ్ గాంధీ చాలా ఆప్యాయంగా చాలా ఎక్కువసేపు మాట్లాడారే, ఆయన్ని ఒకసారి హైదరాబాద్లో మీ ఇంటికి ఆహ్వానించవచ్చు కదా. నేను అత్యుత్సాహం ప్రదర్శించలేదు. ఎందుకు అనవసరమైన రాజకీయ ఊహాగానాలకు అవకాశం ఇవ్వడం అంటూ ముగించాను. రాజీవ్ గాంధీ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మరోసారి నా దగ్గర ఆగి నాతో కరచాలనం చేసి గుడ్ బై చెప్పి వెళ్ళబోతుంటే నేను ఉండబట్టలేక, ఈసారి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి సార్ అన్నాను. ఆయన చిరునవ్వు నవ్వి, తప్పకుండా వస్తాను కార్తికేయన్ అంటూ సెలవు తీసుకున్నారు. నేను రాజీవ్ గాంధీని చూడడం అదే చివరిసారి. ఆయన నాకు చేయి ఊపుతూ నా దగ్గర సెలవు తీసుకున్న ఆ సంఘటనే ఆయన తుది వీడ్కోలు అవుతుందని నేనెన్నడూ ఊహించలేదు. అంతేకాదు, ఒక మానవ బాంబు ద్వారా రాజీవ్ గాంధీ హత్య చేయబడిన దుర్ఘటన కేసు దర్యాప్తు చేపట్టవలసిందిగా ప్రభుత్వం నన్నే పిలుస్తుందని కూడా నేను ఊహించలేదు. రాజీవ్ హత్యకు గురైన రోజున ఏం జరిగింది వివరాలు వచ్చే ఎపిసోడ్లో వల్లీశ్వర్ గారి కలం.